కథ చెప్పుకుందామా పిల్లలు? ఇల్లరికం. జయపురం అనే గ్రామంలో శివయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని భార్య శారదమ్మ మహాసాధ్వి. వాళ్ళిద్దరికీ జయదేవుడు ఒక్కడే కొడుకు. జయదేవుడికి బాగా చదువు చెప్పించాలన్నది శివయ్య కోరిక. జయదేవుడు చదువులో చాలా చురుకైనవాడు. అతడికి 15 ఏళ్ల వయసు వచ్చేసరికి గ్రామ పాఠశాలల్లో ఉన్నంత వరకు చదువు పూర్తి చేశాడు. ఇంకా పెద్ద చదువు చదవాలంటే పట్నం వెళ్ళాలి. తమ ఆర్థిక పరిస్థితి గురించి బాగా ఎరిగిన జయదేవుడు అంతటితో చదువు మాని పొలం పనుల్లో తండ్రికి సాయపడాలనుకున్నాడు. అయితే శివయ్య అందుకు ఒప్పుకోక ఉన్న పొలంలో కొంత తాకట్టు పెట్టి జయదేవుణ్ణి పై చదువుల కోసం పంపాడు. శివయ్య దంపతులు తిండికి ఇబ్బంది అయినా భరించారే కానీ జయదేవుడి చదువుకు ఏ లోటు రానివ్వలేదు. 4-5 ఏళ్ల తర్వాత జయదేవుడు చదువు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్న ఆలోచనలో ఉండగా అతడికి ధనరాజు అనే గొప్ప శ్రీమంతుడితో పరిచయం అయింది. ఈ ధనరాజుకు ఒక్కతే కూతురు. బాగా చదువుకున్నవాడు, బుద్ధిమంతుడైన వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని ధనరాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆయన జయదేవుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో తల్లి వెంట ఉండి వడ్డన పనుల్లో సాయపడిన దీపిక అందచందాలు, మాట తీరు జయదేవుణ్ణి బాగా ఆకర్షించాయి. భోజనాలయ్యాక ధనరాజు జయదేవుడితో, చూడు జయదేవా, నాకు దీపిక ఒక్కతే కూతురు. ఏదో దేవుడి దయ వల్ల లక్షలు ఆర్జించాను. దీపికే నా పంచప్రాణాలు. యోగ్యుడు, బాగా చదువు సంచులున్న కుర్రాడితో దీపిక పెళ్లి జరిపించాలని చాలా సంబంధాలు చూశాను. అయినా ఏవీ నాకు నచ్చలేదు. నీకు సమ్మతమైతే నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. దానికి జయదేవుడు ఆశ్చర్యపోయి, మీరు గొప్ప స్థితిమంతులు, నేను చాలా పేదవాడిని అన్నాడు. ఆ జవాబుకు ధనరాజు చిన్నగా నవ్వి, ఆ సంగతులన్నీ నేను ముందుగానే విచారించాను. అవేవి పెళ్లికి అడ్డురావు. సంగతేమిటంటే నువ్వు ఇల్లరికం రావాల్సి ఉంటుంది అన్నాడు. ఇల్లరికమా? క్షమించండి, అది వీలు పడదు. నా తల్లిదండ్రులు ఆశలన్నీ నా మీదే పెట్టుకుని చదివించారు. సాధ్యమైనంతలో వాళ్లను సుఖపెట్టవలసిన బాధ్యత నాకు ఉంది అన్నాడు జయదేవుడు. అదెవరు కాదంటారు? నీ తల్లిదండ్రులు నీతో పాటు ఇక్కడే ఉంటారు అన్నాడు ధనరాజు. జయదేవుడు సందేహిస్తుండగా ధనరాజు, పోనీ నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. వారు అంగీకరిస్తే ఆ పైన నీకెలాంటి అభ్యంతరమూ లేదుగా అని అడిగాడు. ఇందుకు జయదేవుడు సమ్మతించాడు. తరువాత ధనరాజు జయదేవుణ్ణి వెంట పెట్టుకొని అతడి గ్రామానికి వెళ్ళి అతడి తల్లిదండ్రులను కలుసుకొని, మీరు పేద రైతులైనా కష్టపడి కొడుకును చదివించారు అంటూ వాళ్లను మెచ్చుకొని సంగతి చెప్పి, మీ అబ్బాయి ఇల్లరికం రావడానికి సందేహిస్తున్నాడు, అతన్ని ఒప్పించండి అని పెద్దరికంగా మాట్లాడాడు. జయదేవుడి తల్లిదండ్రులు కొడుకుతో, నాయనా, మేము ముసలివాళ్లం, మా గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు. వీరి అమ్మాయిని పెళ్ళాడటం అన్ని విధాలా మంచిది అన్నారు. జయదేవుడు ఒప్పుకున్నాడు. పెళ్ళయ్యాక అల్లుడితో పాటు శివయ్య దంపతులు కూడా తమ ఇంటికే వచ్చి ఉండాలన్నాడు ధనరాజు. ఆయన మంచితనానికి శివయ్య భార్య చెప్పలేనంతగా సంతోషించారు. ఈ విధంగా దీపికతో జయదేవుడి పెళ్లి జరిగిపోయింది. 1 నెల గడిచాక ధనరాజు జయదేవుడితో, ఎంత బ్రతిమాలినా మీ అమ్మా నాన్న ఇక్కడికి వచ్చి ఉండేందుకు ఇష్టం కనపరచడం లేదు. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ప్రస్తుతానికి 1000 వరహాలు పంపిస్తాను అని దాపులనున్న నౌకరును పిలిచి, ఒరేయ్, ఈ డబ్బులు జాగ్రత్తగా తీసుకుపోయి జయపురంలోని మా వియ్యంకుడికి ఇచ్చిరా అని వాడికి డబ్బు మూట ఇచ్చాడు. ఇది చూసిన జయదేవుడు మామగారి మంచితనానికి మురిసిపోయి దీపికతో సంతోషంగా రోజులు గడపసాగాడు. కొద్ది నెలలు గడిచాక ఒకనాడు ధనరాజు లేని సమయంలో జయదేవుడి బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడు. అతడు జయదేవుడి తల్లిదండ్రుల క్షేమం గురించి చెప్పి, ఏమైనా నువ్వు ఇల్లరికం వెళ్ళి వాళ్ల బాగోగులు చూడడం మరిచావని గ్రామంలో అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు. ఇది విని జయదేవుడు నొచ్చుకొని, నేను ఒకసారి మన గ్రామానికి వద్దామనుకుంటున్నాను. ఆ మధ్య మామగారు నౌకరి చేత నాన్నకు 1000 వరహాలు పంపాడు. దీన్ని బట్టి మామగారి మంచితనం తెలుస్తున్నది కదా అన్నాడు. 1000 వరహాలా అంటూ సుధాముడు ఆశ్చర్యపోయి, అంత పెద్ద మొత్తం ముట్టి ఉంటే మీ నాన్న నాతో ఎందుకు చెప్పాడు? ఇందులో ఏదో తిరకాసున్నది. సరే వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తరువాత జయదేవుడు దీపిక
ఇంటి నౌకరును ప్రశ్నించగా వాడు ధనరాజు తన వియ్యంకుడికి ఇచ్చిరమ్మని చెప్పిన 1000 వరహాలు తిరిగి తీసుకున్నట్లుగా తెలిసిపోయింది. ఇందుకు దీపిక చాలా బాధపడుతూ, డబ్బు విషయంలో మా నాన్న చాలా పిసినారి, ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అంది. మర్నాడే దీపికకు కాళ్ళు చేతులు బిగిసిపోయాయి. మంచం మీద నుండి దిగటం కష్టమైపోయింది. మాట్లాడగలగటం కూడా అంతంత మాత్రం. ధనరాజు వైద్యుణ్ణి పిలిపించాడు. ఆయన ఇచ్చిన మందులు వారం రోజులు వాడినా దీపికలో ఏ మార్పు రాలేదు. కూతురు స్థితి చూసి విలవల్లాడిపోతున్న ధనరాజుతో జయదేవుడు, మామగారు, ఇక ఈ వైద్యుడి వల్ల కాదు, మా గ్రామంలో సుధాముడనే గొప్ప వైద్యుడున్నాడు, ఆయన్ని పిలిపిద్దాం అన్నాడు. ఇందుకు ధనరాజు సరేనన్నాడు. సంగతి సందర్భాలు వివరిస్తూ లేఖ రాసి జయదేవుడు దాన్ని నౌకరు ద్వారా సుధాముడికి పంపాడు. సుధాముడు వచ్చి దీపికను పరీక్షించి ఏవో మందులిచ్చి ధనరాజుతో, ఈ వ్యాధి కేవలం మందులతో కుదిరేది కాదు, ముఖ్యంగా గాలి మార్పిడి అవసరం. అమ్మాయిని అత్తగారి పల్లె గ్రామానికి పంపించండి. నేను ఆ గ్రామం వాణ్ణే. అక్కడ చెట్లు చేమ పరిశుభ్రమైన గాలితో పాటు దాపులో ఉన్న సెలయేటి నీరు అమ్మాయిని త్వరగా ఆరోగ్యవంతురాల్ని చేస్తుంది అని చెప్పాడు. ధనరాజు చేసేది లేక అయిష్టంగానే ఇందుకు సమ్మతించాడు. ఆయనకు ఏవో తీరని పనులుండటంతో జయదేవుడు భార్యను తన గ్రామానికి తీసుకుపోయాడు. శివయ్య శారదమ్మలు తమ ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూసి పరమానందం చెందారు. అత్తమామల ఆప్యాయత ఆదరణల మధ్య దీపికకు తానేదో ఇంతకాలం పోగొట్టుకున్న ఆనందం లభ్యమైనట్టుగా తోచింది. వారం రోజుల తరువాత తనను చూడవచ్చిన తండ్రితో అత్తవారింట తనకెంత సుఖంగా కాలం గడుస్తున్నదో చెప్పి, నాన్న, మనకు ఆస్తిపాస్తులకేం కొదవలేదు కదా, నీకు ఇల్లరికపు తల్లుడెందుకు? అమ్మా, నువ్వు ఈ గజిబిజి పట్నవాసం వదిలి ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో హాయిగా ఎందుకు కాలం గడపకూడదు అని అడిగింది. ఆ ప్రశ్నకు ధనరాజు చెలించిపోయి, అమ్మా, నీ అత్తమామలు నిన్ను కన్నబిడ్డల్లాగా చూసుకోవడం గమనించాను. పట్నంలో పుట్టి ఏ కష్టం లేకుండా పెరిగిన దానివి. పల్లెలో అత్తవారింట సుఖంగా కాపురం చెయ్యలేవేమో అన్న అపోహతో నీ భర్తను ఇల్లరికం ఉండమని కోరడం జరిగింది. మనసుకు కష్టం కలిగించవచ్చు. ఈ అన్నదేమీ మీ ఆయనతో చెప్పకు అన్నాడు. దానికి దీపిక అనుమానంగా, ఇంతకు నువ్వు నేను చెప్పినట్లు ఇక్కడికొచ్చి స్థిరపడిపోవడానికి ఇష్టపడినట్లేనా అని అడిగింది. కాకేమిటి, ఈ దాపుల్లోనే నేను మీ అమ్మ కాస్త విశాలంగా ఉండే ఇల్లు కట్టుకుంటాం. మా శేష జీవితాన్ని నీ అత్తమామలతో పాటు ఇక్కడే హాయిగా గడిపేస్తాం అన్నాడు ధనరాజు సంతోషంగా. ఈ సంగతి విని జయదేవుడితో పాటు అతని తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. పిల్లలు విన్నారా కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.